మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం జననీం శారదా దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రుత్వా ప్రణమామి ముహుర్ముహు. ఈరోజు సబ్జెక్ట్ సాంఖ్యయోగ వెలుగులో శ్రీరామకృష్ణులు, లేదా శ్రీరామకృష్ణుల జీవితంలో సాంఖ్యయోగం ఎంతవరకు మనం అన్వయించి చూడొచ్చు. శ్రీ రామకృష్ణుని గురించి స్వామి వివేకానందులు వారు రచించిన స్తోత్రంలో చెప్తారు. అద్వయ తత్వ సమాహిత చిత్తం ప్రోజ్వల భక్తి పటావృత వృత్తం కర్మ కలేవర మద్భుత చేష్టం యామి గురుం శరణం భవ వైద్యం. అంటే శ్రీరామకృష్ణ జీవితంలో జ్ఞాన, భక్తి, కర్మ, యోగ, ఈ 4 యోగాల సమన్వయం, అద్భుతమైన సమన్వయాన్ని మనం చూస్తాం. వీటిలో ముఖ్యంగా సాంఖ్యయోగంకి అన్వయించి చెప్పాలంటే జ్ఞానయోగము, కర్మయోగము, జ్ఞాననిష్ట, కర్మనిష్ట, ఈ రెండిటి యొక్క అపూర్వ సమన్వయాన్ని శ్రీరామకృష్ణుల జీవితంలో మనం చూడగలుగుతాం. ఎలా అని చూద్దాం. ఒకవైపు చూస్తే ఆయన మహాజ్ఞాని, ముహుర్ముహు సమాధి కలుగుతుంది, నిర్వికల్ప సమాధికి వెళ్ళిపోతారు, తల్లీనమైపోతారు. అద్వయ తత్వ అంటే రెండవది లేనిది, ఒకే పరబ్రహ్మ మాత్రమే సత్యం అనే ఆ ఒక నిర్వికల్ప సమాధి అనుభవం వరకు ఆయనకి చాలా సహజంగా వచ్చేస్తుంది. మరోవైపు ఆయన చూస్తే అవతార పురుషులుగా శరీర ధారణ చేశారు, అందువలన కర్మ చేయవలసి వస్తుంది. ఈ జగత్తులో జన్మించినప్పుడు ఆయనకి కర్మ చేసే అవసరం నిజంగా ఏముంది అని ఆలోచిస్తే ఆయనకి మోక్షం అనేది కరతలామలకంగా ఉన్నది, జ్ఞానం అనేది అన్నీ తెలుసు. అయినా లోకహితాయ, జగద్హితాయ అని ఆయన అవతార పురుషులుగా జన్మధారణ చేసి ఈ జగత్తుకి వస్తారు. ఆయన చేసిన కర్మలేంటి మీరు అనుకోవచ్చు. స్వామీజీ ఎన్నో కర్మలు చేశారు, అమ్మ రాత్రింబేళ్ళు కర్మ చేస్తారు. శ్రీరామకృష్ణులు ఎప్పుడు ధ్యానం చేస్తున్నారు, ధ్యానం చేయడం కూడా ఒక కర్మ. చెప్తున్నాను, శ్రీరామకృష్ణులు చేసిన అద్భుత కర్మ, ఆయన ఒక బృహత్ కర్మ ప్రణాళిక తీసుకొని ఈ జగత్తుకి వచ్చారు అనిపిస్తుంది. మొదటిగా 12 సంవత్సరాల సుదీర్ఘ కాలం తపస్సు చేసి సాధనతో ఆయన ఆధ్యాత్మిక సంపత్తును ఆర్జించారు. అది కూడా ఒక అద్భుత కర్మ అని చెప్పొచ్చు. దానికి తర్వాత అందరికీ దాన్ని పంచిపెట్టాలనే ఒక తీవ్ర ఆందోళనతో ఆయన మనస్సు చాలా దానికోసం ఆయన ఆందోళన చెందుతారని చూస్తాం. తర్వాత నరేంద్రాది యువ శిష్యులనన్నీ ఏకత్రీకరణం చేసి భావి రామకృష్ణ సంఘానికి ఒక పునాదిని ఆయన ఏర్పరిచారు. వారికి ఎంత ట్రైనింగ్, ప్రతి ఒక్కరికి వారికి తగిన ట్రైనింగ్ ఇచ్చి ఆయన చేస్తారు. తర్వాత స్వామి వివేకానంద అంటే అప్పుడు నరేంద్ర, భవిష్యత్తులో ఆయన విశ్వవ్యాపిగా శ్రీరామకృష్ణ సందేశాన్ని ఆ సందేశ వ్యాప్తి కోసం ఆయనకి ప్రేరణ కలిగిస్తారు. లేదంటే ఆయన హిమాలయంలో తపస్సు చేసి ఉండిపోయేవారు. శ్రీరామకృష్ణుల ప్రేరణతోనే ఆయన వెళ్తారు. అంతేకాదు తన భార్య దివ్యజనని శారదాదేవికి కూడా తాము అసంపూర్ణంగా ఉంచిపోయిన ఆ లీలాకార్యాన్ని పూర్తి చేసే బాధ్యతని అప్పగించి ఆయన ఈ జగత్తు నుంచి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఇంకేం చూస్తామంటే ఆయన అసాధారణ కర్మ చేశారు. ఒకవైపు జ్ఞానం, ఒకవైపు కర్మ, ఈ రెండిటి యొక్క సమన్వయాన్ని ఇక్కడ చూస్తాం. భగవద్గీతలో అర్జునుడి పరిస్థితి చూసినప్పుడు మన అందరూ చాలా వరకు అదే స్టేట్లో ఉన్నాము అని మనకు అనిపిస్తుంది. ఆయన కురుక్షేత్రంలో ఆయనకి యుద్ధం చేయడానికి సంసిద్ధుడై వెళ్తే జీవన సంగ్రామంలో ప్రతిరోజు మనం అందరూ ఎన్నో సమస్యలతో యుద్ధం చేయవలసి,
ఎన్నో మనకి ఛాలెంజెస్ ఎదుర్కోవలసి వస్తుంది. ఎన్నోసార్లు మనం తీవ్ర శోక దుఃఖాలకు కూడా గురి అవుతాము, మోహగ్రస్తులు అయిపోతాము. చాలాసార్లు ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సరి, ఏది తప్పు అని తెలుసుకోలేక ఆందోళన చెందుతాం. ఒక్కొక్కసారి ఎక్కడికైనా అంత వదిలి వెళ్ళిపోదాం అనే భావన కూడా మనకి వస్తుంది. అయితే భగవంతుడి కాక ఇలాంటి స్థితిలో ఎవరూ మనకి సహాయం చేయలేరు. ఎలా అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గర నేను నీ శిష్యుడిని, నువ్వే నాకు దారి చూపించాలి అని సంపూర్ణంగా శరణాగతుడై అయినప్పుడు సఖుడు అయిన శిష్యస్థానంలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు అద్భుతమైన ఈ గీతని బోధించారో, అలాగే శ్రీరామకృష్ణులు కూడా మన అందరికీ మార్గదర్శన చేయడానికి ఆయన వేచి ఉన్నారు. మనం కూడా ఆయన దగ్గరికి అలా శరణాగతితో వెళ్ళి మనకి దారి చూపమని అడిగితే ఖచ్చితంగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది భక్తులతో విన్నాము, వారికి కఠిన సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేయాలి అని తోచినప్పుడు కథామృతం తెరిచి మనం కూర్చుంటే నా సమస్యకి కరెక్ట్ సొల్యూషన్ అట్లా దొరికింది అని ఎంతోమంది ఇలా చెప్పడం విన్నాం. అంటే అలా ప్రార్థనతో శ్రీరామకృష్ణుతో శరణాగతులై అలా కథామృతను ప్రతినిత్యం చదివే వారికి అక్కడ అన్ని సమస్యలకు సమాధానం కూడా మనకి దొరుకుతుంది అని చూస్తాం. ఇంకా ఈ చాప్టర్కి వస్తే మొదటి శ్లోకంలోనే వింటాము, తం తథా కృపయావిష్టో అంటారు. అంటే అర్జునుడు కృపాభావంతో ఆవిష్టుడైనాడు అనే శబ్దం వస్తుంది. ఇక్కడ కృప అంటే అర్థం ఏమిటి అంటే శ్రీరామకృష్ణుల మాట విందాం. శ్రీరామకృష్ణులు అంటారు, సర్వజీవులలో నా హరి ఉన్నాడనే జ్ఞానంతో అందరినీ సమానంగా ప్రేమించడం అది దయ. దయ మరియు మాయ ఈ రెండు వేరు. మాయ అంటే ఆత్మీయులు బంధుబాంధవుల పట్ల ప్రేమ, మమత. అంటే మా తల్లిదండ్రులు, భార్య, కొడుకు, సోదర సోదరులు వీరి పట్ల ఉన్న మమకారం అనే అనుబంధం. అయితే ఎవరితోనైనా అందరితోనూ ఆ ప్రేమ ఉంటే దానికి దయ అంటాం. ఎవరిలోనైనా ఆ దయ చూస్తే ఖచ్చితంగా ఈశ్వరుడు అక్కడ అభివ్యక్తం అవుతున్నాడు అని మనం తెలుసుకోవచ్చు. దాని ద్వారా ఈ దయా ద్వారా సకల జీవుల సేవ చేస్తాడు. అదే మాయా ద్వారా మాయ కూడా ఈశ్వరుడికి చెందినదే. మాయా ద్వారా ఆత్మీయ స్వజనుల సేవ చేయించుకుంటాడు. కానీ ఒక్క విషయం శ్రీరామకృష్ణుడు చెప్తున్నారు, మాయతో అజ్ఞానం కలుగుతుంది, బంధనాన్ని తెస్తుంది. దయతో చిత్తశుద్ధి కలిగి క్రమేణ బంధన విముక్తికి అది దారి తీస్తుంది. ఆర్తులు దీన దుఃఖిల పట్ల ఉన్న కరుణ దానికి కృప, దయ అంటాం. అదే మమత్వ బోధం నుంచి కలిగే ఆ స్నేహ విశేషానికి మాయ అని. మాయా, దయ ఈ రెండు శబ్దం వాటిలో ఉన్న తేడా ఏమిటని శ్రీరామకృష్ణులు పాయింట్అవుట్ చేస్తారు. అలా చూస్తే అర్జునుడి క్షేత్రంలో ఇక్కడ కృప అనే శబ్దం కంటే ఆయన యాక్చువల్లీ మమకారంతో వచ్చినది కాబట్టి అది ఆయనకి మాయా అనే మనం చెప్పుకోవాలి. అది బంధుబాంధవుల పట్ల మమత్వ బోధం నుంచి ఆయనకి ఆ భావం వచ్చింది. అర్జునుడిలో వైరాగ్యం కలిగింది అని ఆయన నేను ఏ పని చేయకుండా, యుద్ధం చేయకుండా నేను సన్యాసిగా వెళ్ళిపోతాను, భిక్షాటనతో జీవితాన్ని గడుపుతాను అని కోరినప్పుడు శ్రీకృష్ణుడు అంగీకరించలేదు. ముందే చెప్పుకున్నాము ఎందుకు అంగీకరించలేదు, కృష్ణుడు తప్పు చేశాడా అని మనం అనుకోవచ్చు. కానీ శ్రీకృష్ణుడికి తెలుసు అర్జునుడు ఏ లెవెల్లో ఉన్నాడు, ఆయన స్థితిలో ఆయనకి ఏ యోగం, ఏ కర్మ, ఏది ఆయనకి సరిపోతుంది. ఆయన ఒక మానసిక స్థితిలో ఈ జ్ఞాననిష్టకు తగినవాడు ఆయన కాదు అని ఆయనకి తెలుసు. అందుకోసం ఈ భయంకరమైన యుద్ధం అయినా దీంట్లోనే నీకు ప్రవృత్తి ఉండాలి అని ఆయనకి ప్రేరణ చేస్తాడు. ఇప్పుడు శ్రీరామకృష్ణుల క్షేత్రంలో కూడా మనం చూస్తే శ్రీరామకృష్ణుడు కూడా ఇలాంటి క్షేత్రంలో ఏం చేసేవారు. దక్షిణేశ్వరంలో ఆయన గది బయట హాజరా అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన తన సొంత ఊరిలో తన భార్య, బిడ్డలు అందరూ వదిలి దక్షిణేశ్వరం వచ్చేశాడు. వారికి కావలసిన అన్న సంస్థానం ఏమీ చేయటం లేదు. ఇక్కడ వచ్చి నేను సాధన చేస్తాను, తపస్సు చేస్తాను అని అక్కడ ఎప్పుడు ఉంటాడు.
మళ్ళీ అక్కడ రాణి రాస్మణి దేవాలయంలో దొరికే ఉచిత సౌకర్యాలను అన్నీ ఆయన వాడుకుంటున్నాడు. ఇది చూసి శ్రీరామకృష్ణుడికి ఏమాత్రం నచ్చలేదు. ఆయన చెప్తారు, నీ వారిని, నీ బంధుబాంధువులని, భార్య కొడుకు అందరినీ చూసుకోవడం నీ కర్తవ్యం, నీ స్వధర్మం. అది నువ్వు చేయకపోతే పక్కింటి వాళ్ళు వచ్చి చేయాలా? గృహస్థ జీవితాన్ని నువ్వు స్వీకరించిన తర్వాత నీ స్వధర్మ కర్తవ్యాన్ని నువ్వు ఖచ్చితంగా ఆచరించాలి అని ఆయనకి బోధిస్తారు. ఇంకా శ్రీరామకృష్ణుల కథామృత రచయిత మాస్టర్ మహాశయ ఆయన మహేంద్రనాథ్, ఆయన జీవితంలో కూడా ఎన్నో స్ట్రగుల్స్ వస్తాయి. ఆయన భార్య అంటే కొడుకు చనిపోయి, బిడ్డ చనిపోయి ఆమె భార్యకు పిచ్చెక్కినట్లు అయిపోయింది. అటువంటి స్థితిలో మాస్టర్ మహాశయ్ శ్రీరామకృష్ణుల సాన్నిధ్యానికి వచ్చి ఆయన జీవితంలోనే ఒక గొప్ప మలుపు తిప్పినట్లు అవుతుంది, కొత్త డైరెక్షన్ వస్తుంది. అప్పటి నుంచి ఆయన కూడా శ్రీరామకృష్ణుడు ఆయనకి ఎన్నో బోధిస్తారు. ఆయన భార్యని పిలిపించి నికుంజాదేవి అమ్మ దగ్గర, శారదాదేవి దగ్గర కొన్ని రోజులు గడపమని చెప్తారు. ఆమెను అప్పుడప్పుడు పిలిచి తమ సేవ చేయడానికి కూడా అవకాశం ఇస్తారు. క్రమక్రమంగా ఆ నికుంజాదేవి తన మానసిక స్వాస్థ్యాన్ని మరలా సహజత్వాన్ని పొందుతుంది. అలా చేస్తారు. అంటే ఒకసారి మాస్టర్ మహాశయ్ కూడా నేను సన్యసించాలా, ఈ సంసారంలో ఇంత అశాంతి, నాకొద్దు, నేను వెళ్ళిపోవాలా అనే మనోభావంతో ఉంటే శ్రీరామకృష్ణుడు దాన్ని ఎప్పుడూ సమర్థించలేదు అని చూస్తాం. ఆయన చెప్తారు, ఆయన భగవంతుడు భాగవత పండితుడికి సన్యసించడానికి అనుమతి ఇవ్వడు. ఆయనను ఏదో ఒక పాశంతో బంధించి పెడతాడు. ఆయన సన్యసిస్తే తన విషయాన్ని చెప్పడానికి ఎవరు ఉంటారు? అంటే శ్రీరామకృష్ణుల కథామృతని రచయిత ఆయన రచించకపోతే, ఇప్పుడు మాస్టర్ మహాశయ లేకపోతే మనకి ఆ కథామృతం దొరికేది కాదు. ఆయన సంసారంలో ఉన్నాడు కాబట్టి ఇవంతా చేశాడు. ఆయన సన్యాసించి వెళ్ళిపోతే దొరికేది కాదు. అంటే ఆయనకి సమస్యలు వస్తాయి. ఆ సమస్యను ఎదుర్కొని ఆయన అన్ని ఫేస్ చేస్తూ శ్రీరామకృష్ణుడు శరణాగతుడై ఈ కథామృత రాయడం, మనకందరికీ అందించడం, అది శ్రీరామకృష్ణుడు యొక్క ప్లాన్లోనే ఉన్నది అని మనం చూస్తాం. వేరే ఎవరైనా కథామృతం రాస్తే ఆయనకి నచ్చదు. ఎవరు రాయాలి అని ఆయన నిర్దిష్టంగా ఆ ముందే ప్లాన్ చేసి ఉన్నారు. ఇంకా అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు పరమాత్ముడు నీ క్షత్రియ ధర్మం నువ్వు ఆచరించగా తప్పదు, ఖచ్చితంగా నువ్వు యుద్ధం చేయాలి అని నిశ్చయించి చెప్తాడు. శ్రీరామకృష్ణుడు కూడా వారి శిష్యుడైన నరేంద్రుడు ఆయనకి నువ్వు లోక శిక్షణ ఇవ్వాలి, అందరికీ నేను చెప్పిన ఈ నా బోధనలను నువ్వు అందరికీ చెప్పాలి అని చెప్తే మొదట నరేంద్రనాథుడు ఒప్పుకోడు, నా వల్ల కాదు అని చెప్పి నిరాకరిస్తాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు అంటారు, అది నువ్వు చేయవలసిందే, నువ్వు చేయను వద్దు అని చెప్పినా నీ ఎముకలు చేస్తాయి అని ఆయన చెప్తారు. అండ్ అర్జునుడు ఎలా సన్యాసాశ్రమం స్వీకరించాలి అని అనుకున్నా ఆయనకి తగిన అర్హతలు లేవు అని శ్రీకృష్ణుడు అనుమతించలేదు. కానీ ఇక్కడ నరేంద్రనాథ్ క్షేత్రంలో ఆయనకు కూడా తీవ్ర వైరాగ్యం కలిగి నేను ఎల్లప్పుడూ సమాధిలో లీనంగా ఉంటాను, అప్పుడప్పుడు సమాధి నుంచి దిగి వచ్చి కొంచెం ఆహారాది స్వీకరించి మరలా సమాధిలో ఉండిపోతాను అనే భావంలో ఉంటే శ్రీరామకృష్ణులు దాన్ని ఒప్పుకోరు. ఆయన నరేంద్రనాథుడికి అర్హత లేదని కాదు, నరేంద్రనాథుడి లాంటి అర్హత ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారు, చాలా ఎవరు లేరని చెప్పొచ్చు. ఆయన అసాధారణ జ్ఞాన అర్హత ఆయనకు ఉంది. అయితే ఆయన ఈ జగత్తుకు వచ్చిన ఉద్దేశమే వేరే. శ్రీరామకృష్ణుడు ఎందుకు ఆయనను సప్తర్షి మండలంతో తీసుకొని వచ్చారు? తమ సందేశాన్ని ఈ జగత్ అంత వ్యాప్తి చేయించాలి అనే కదా తీసుకొని వచ్చారు. ఆయన సన్యసించి వెళ్ళిపోతే, ఆయన ఎక్కడైనా హిమాలయాలా వెళ్ళిపోయారనుకోండి, అతను నిర్వికల్ప సమాధిలో మునిగిపోతే మనకి అదే అందేది కాదు. అందుకే శ్రీరామకృష్ణుడు ఆయనకి ఆ సమాధి వ్యవస్థను ఒక్కసారి ఇచ్చి లోకంకి మధ్య అది పెట్టేశారు. ఇంకా నా పని ఆయన తర్వాతే అది నీ చేస్తావు, నీకు దానికి ముందు వెళ్ళలేవు అని చెప్పేస్తారు. అంటే ఆయన వచ్చినది, నరేంద్రనాథుడు వచ్చినది తన సొంత ముక్తి కోసం కాదు, జగద్హితాయ బహుజన హితాయ బహుజన సుఖాయ. అది శ్రీరామకృష్ణుడికి బాగా తెలుసు. ఎలా శ్రీకృష్ణుడు
అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఈ భగవద్గీతని మన అందరికీ అందించాడో, అలాగే శ్రీరామకృష్ణులు ఈ మాస్టర్ మహాశయని నిమిత్తంగా చేసుకొని కథామృతని అందిస్తారు. నరేంద్రనాథుడిని నిమిత్తంగా చేసుకొని విశ్వమంతటా వారి సందేశాన్ని వ్యాప్తి చేస్తారు అని చూస్తాం. అర్జునుడు ఎలా మరలా సందేహాన్ని వ్యక్తపరుస్తా మరియు శ్రీకృష్ణుడి ద్వారా ఆ సందేహ నివృత్తి కలుగుతుందో, ఇక్కడ శ్రీరామకృష్ణుల స్వామి వివేకానందులు వారి మధుర సంబంధం అలాగే ఉంది. అంటే ఎన్నిసార్లు నరేంద్రనాథ్ శ్రీరామకృష్ణును ప్రశ్నిస్తాడు, పరీక్షిస్తాడు, చివరికే ఆయన ఒప్పుకుంటాడు. శ్రీరామకృష్ణుడు తమ గురువు అని ఆయన చెప్పినదంతా ఒప్పుకుంటారు. ఇప్పుడు ఈ సాంఖ్య యోగంలో ముందే మనకందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. 2 నిష్టలు ఉన్నాయి అని చెప్పాము. శ్రీకృష్ణుడు బోధించినది ఏమి? ఒకటి సాంఖ్యనిష్ట లేదా జ్ఞాననిష్ట, రెండవది కర్మనిష్ట అంటే యోగనిష్ట. ఈ సాంఖ్యనిష్ట అంటే సర్వ కర్మ త్యాగపూర్వకంగా జ్ఞాన మార్గాన్ని అవలంబించి బ్రహ్మ జ్ఞానాన్ని పొందగోరేవారు అంటే సన్యాసులు, త్యాగనిష్ఠులు. అదే కర్మనిష్టలు అంటే సంసారంలో ఉంటూనే నిష్కామ కర్మ ద్వారా ఆసక్తి ద్వేష రహితులై కర్మ మార్గను ఆచరిస్తూ ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందగోరేవారు అంటే వీరు యోగనిష్ఠులు. ఇలా 2 మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు శంకరాచార్యుల అభిప్రాయం ఉండేది, ఎవరైనా సరే ఒకే జీవితంలో ఒకే కాలంలో 2 నిష్టలను ప్రాక్టీస్ చేయలేరు. అంటే ఈ 2 జ్ఞాననిష్ట అనేది డైరెక్ట్ పాత్ ఉన్నత అధికారుల కోసం, కొంత నిమ్న స్తరంలో ఉన్న అధికారి కోసం కర్మనిష్ట ఉంది. వాళ్ళు చిత్తశుద్ధి పొందిన తరువాత ఆత్మజ్ఞానకు దానికి అర్హత పొందాలి. ఇవి 2 వేరే, అది ఆయన అభిప్రాయం. ఇప్పుడు శ్రీరామకృష్ణులు ఏ నిష్టకు చెందినవారు అని మనం ప్రశ్నిస్తే, జన్మ నుంచి చూస్తే ఆయన మహాజ్ఞాని, అసాధారణ పవిత్రత, అలౌకిక శక్తి గలవారు. అయితే ఆయన అవతార పురుషులుగా దిగివచ్చి శరీర ధారణ చేశారు కాబట్టి తాత్కాలికంగా ఈ బంధనాన్ని స్వేచ్ఛగా వారు తీసుకుంటారు. అజ్ఞానం కలిగింది అంటే అది కూడా స్వేచ్ఛగా స్వీకరించారు. వయసు పెరిగే కొద్దీ అది తొలగిపోయి స్వరూప జ్ఞానం ఆయనకి కలుగుతుంది. ఆయనే చెప్తారు, కొన్ని మొక్కులలో మొదట కాయ ముందు వస్తుంది, పూలు తర్వాత వస్తుంది. ఇంకా సోరకాయ, గుమ్మడికాయ లాంటివి. ఈ మిగతా మొక్కలో ముందు మొదట పూలు వచ్చి తర్వాత కాయ పండ్లు వస్తుంది. అంటే శ్రీరామకృష్ణులు మొదటి గ్రూప్కి చెందినవారు. జ్ఞానమంతటా లోపల ఉన్నది తరువాత సాధన చేసి వారు చూపిస్తున్నారు. అంటే వారు జ్ఞాననిష్టకు పూర్తి అర్హత పొంది ఉన్న లోకహిత కోసం కర్మలో ప్రవృత్తులైనారు. ఎందుకు వారు కర్మ చేస్తున్నారు అంటే అందరికీ ఆయన చూపించాలని. ఆయన వివాహం చేసుకునే అవసరం ఏముంది? వివాహం చేసుకుంటారు. ఆయన సన్యాసి అయి కూడా సంసార ధర్మను కూడా ఆచరిస్తున్నారు. అంటే ఒకవైపు గృహస్థులకి ఆదర్శం చూపిస్తున్నారు, ఇంకోవైపు సన్యాసులకు కూడా ఆదర్శం చూపిస్తున్నారు. అంటే ఆయన జీవితం మొత్తం అందరికీ ఒక ఎగ్జాంపుల్గా, నిదర్శన స్వరూపంగా ఉన్నది అని మనం చూస్తాం. ఆయన ఆచరించిన కర్మలన్నీ తపస్సు, మళ్ళీ శిష్యులకు మార్గదర్శన, సందేశ వ్యాప్తి, ఇవంతా ఇతరుల కోసమే. తన సొంత కోసమని ఆయన ఎప్పుడూ ఏమూ చేయలేదు. చిన్నప్పటి నుంచి చివరి వరకు ఆయన చేసినది ఆయన అంత ప్లాన్డ్ ప్రోగ్రామ్, బ్లూ ప్రింట్ ఉన్నది. అలాగే జగన్మాత ఇచ్చ మేరకు అన్నీ జరిగిపోతాయి. ఆయన జీవితంలో అంటే జ్ఞాననిష్ట, కర్మనిష్ట ఈ రెండిటిని మనం చూస్తాం. అంటే శంకరాచార్యులు లాంటి మన ప్రాచీన ఆచార్యుల దృష్టిలో జ్ఞాన కర్మ ఈ 2 ఇన్కంపాటిబుల్, ఒకేసారి ఒకే వ్యక్తిలో ఉండదు అంటారు కదా. కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా శ్రీరామకృష్ణులు ఒక ఎక్సెప్షన్ అని నేను చెప్తున్నాను. అంటే ఆయన జీవితంలో జ్ఞాననిష్ట ఎలా ఉందో కర్మనిష్ట కూడా అలా ఉంది. అంటే అవతార పురుషులైన వారి జీవితంలో మాత్రం ఒకవైపు సన్యాసులకు ఆదర్శం అంటే జ్ఞాననిష్ట, ఇంకోవైపు గృహస్థులకు ఆదర్శం భక్తి మరియు కర్మనిష్ట. ఈ రెండిటిని మనము చూడగలుగుతాం. ఇంకా గీత శ్లోకానికి వస్తే ఎన్నో శ్లోకాల్ని మనము శ్రీరామకృష్ణుల జీవితానికి మనం అన్వయించవచ్చు.
ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ గతాసూంశ్చ నాను శోచించి పండిత అని ఒక శ్లోకంలో మేము చదివాం. అంటే చనిపోయిన వాళ్ళ కోసం కానీ ఇంకా బతికి ఉన్న వాళ్ళ కోసం కానీ మనము దుఃఖించడం వృథా అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు. అంటే శ్రీరామకృష్ణుడి దగ్గరికి ఒక్కరోజు ఆయన భక్తులకుడు వస్తారు. ఆయన కొడుకు చనిపోయాడు. తీవ్ర దుఃఖంతో శోకాతుడై వచ్చి ఆయన రోధిస్తూ ఉంటే శ్రీరామకృష్ణుడు ఒక పాట పాడి ఆయనకి వినిపిస్తారు. అది జీవ్ సాజో సమరే అని వస్తుంది, ఒక బెంగాలీ పాటు. దానికి అర్థం ఒక 2 లైన్ చెప్తున్నాను. ఓ జీవుడా, ఈ జీవన సంగ్రామానికి నువ్వు తయారావు. మరణం పొంచి ఉన్నది, ఏ ముహూర్తంలోనైనా రావచ్చు. రోదనంతో పని లేదు, నిరాశంతో పని లేదు, భయంతో పని లేదు. సాహసాన్ని అవలంబించు, అనివార్యమైన మృత్యుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అని ఆ పాటల అర్థం ద్వారా చెప్పి ఆయన సాంత్వన కలిగించాడు. ఇంకా మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద అని చదివాం. అంటే ఈ ఇంద్రియాలు విషయ వస్తువులు ఎప్పుడు కాంటాక్ట్ అయితే దాని పరిణామంగా సుఖ దుఃఖాలు, శీతోష్ణ సుఖ దుఃఖాలు ఆగమాపాయనో నిత్యం తాం స్థితిక్షస్వ, వస్తాయి పోతాయి, వాటిని నువ్వు అనుభవించక తప్పదు అని ఇక్కడ ఉంది. అంటే శ్రీరామకృష్ణుల జీవితంలో మనం ఏం చూస్తాము అంటే ఆయన బ్రహ్మజ్ఞాని అయిన శరీరధారణ చేశారు కాబట్టి ఆయనకి శరీరం ఆయన ఎన్నో కష్టను అనుభవించవలసి వచ్చింది. క్యాన్సర్ లాంటి వ్యాధి, ఆ గొంతు నొప్పితో ఎంత కష్టపడతారు అది చూస్తాం. అయితే ఆయన ఎప్పుడు ఈ శరీరం వేరు నేను వేరు అనే జ్ఞానం ఆయన లోపల ఉన్నది. ఆ కొద్ది కాలం ఆయన విచలితమైన ఆయన ఇచ్ఛామాత్రతో స్వేచ్ఛతో మనస్సుని ఆయన విత్డ్రా చేసుకొని సమాధిలో లీనంగా ఉండిపోగలిగేవారు. ఆ శక్తి కూడా ఆయనకి ఉంటుంది. అందుకే ఆయన అలాంటి స్థితిలో కూడా ఎలా ఈశ్వర కేంద్రికంగా జీవితాన్ని గడపవచ్చు అని ఆయన మనకి ఎగ్జాంపుల్గా మనకి చూపిస్తారు. వ్యాధి వచ్చేది శరీరానికి, ఆత్మకు లేదు, ఆత్మకు ఎటువంటి మార్పు లేదు అని ఆయన జీవితంలో మనం చూస్తాం. వారికి ఇలాంటి రియలైజ్ సోల్ వారికి దుఃఖ కష్టాలు కలగవంటే కలుగుతాయి, కానీ మనలాగే వారు పూర్తిగా బ్రేక్ డౌన్ అవరు. అంటే అక్షయ్ కుమార్ అని ఆయన చాలా తక్కువ ఏజ్లోనే చనిపోతాడు. శ్రీరామకృష్ణ చాలా క్లోజ్ రిలేటివ్. అప్పుడు ఆయనకి ఎంత మనసుకి కష్టమైంది, దుఃఖమైందంటే హృదయంలో తువాలు నిండినట్లు కష్టమైంది అని ఏడుస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత మరలా స్వాభావికంగా అవుతారు. అంటే వారికి కూడా హృదయం ఉంటుంది. అవతార పురుషులైన వారికి అలాంటి ప్రేమ హృదయం ఉంది. కష్టాలు దుఃఖాలు వస్తాయి. కానీ మన ఆర్డినరీ పీపుల్ ఎలా పూర్తిగా మనము విచలితమైపోతాము, లక్ష్యభ్రష్టులైపోతాము, అలా ఉండరు. వారు వెంటనే వారి నార్మల్ స్టేట్కి రాగలుగుతారని చూస్తాం. ఇంకా సంసారంలో ద్వంద్వ అనుభవాలు వచ్చినప్పుడు ధీరుడు సమత్వంతో ఉండాలి అని మనం చదివాము. ఇక్కడ సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పారు. ఇప్పుడు శ్రీరామకృష్ణుల జీవితంలో ఇలా సమత్వం, సమదర్శిత్వం ఇది ఎలా వ్యక్తమైంది అని మనం చూడొచ్చు. ఆయన చిన్నప్పటి నుంచి మనం చూస్తే అందరినీ సమానంగా చూస్తారు అని చూస్తాం. ధనికుడైనా పేదడైనా, జ్ఞాని అజ్ఞాని, విద్యావంతుడు అవిద్యావంతుడు, సమాజంలో ప్రతిష్ఠులు అవుతాను, చాలా సాధారణ మనుషులు, ఈవెన్ వేశ్యలు, ఎటువంటి అందరితో ఆయన ప్రేమతో వ్యవహరిస్తారు. అందరికీ ఒక సమదర్శిలా అందరినీ స్వీకరిస్తారు. ఆయన చిన్నప్పటి నుంచే ఆయన ఉపనయన సందర్భంలో అందరి మతానికి విరుద్ధంగా ఆయన ధని కామారుడి దగ్గర ప్రథమ భిక్ష స్వీకరించడానికి నిర్ణయిస్తారు. అంటే ఎవ్వరూ దానిని అంగీకరించలేదు. ఆయన కానీ ఎంత గట్టిగా చెప్తారో, నేను బ్రాహ్మణుడై నేను ఇచ్చిన మాటలు తప్పితే, సత్యాన్ని నేను నిలబెట్టుకోకపోతే నేను బ్రాహ్మణుడు అవడానికి నేను ఉపయుక్తుడు కాదు, నన్ను ఉపనయనానికి నేను ఫిట్ కాదు అని చెప్పేసి ఆయన ధని కామారాణి దగ్గరే ఆయన స్వీకరిస్తారు. ఇలాగే దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు కూడా
ఆయన అందరితో ఎలా ఒకే విధంగా వ్యవహారం చేస్తారు అని మనం చూస్తాము. ఆయన శిష్యులలో నరేంద్రుడి లాంటి శ్రేష్ఠ హై ఇంటలెక్చువల్ విద్యావంతులు కూడా ఉంటారు. ఇంకా లాటు మహారాజులు లాంటి నిరక్షరులు అటువంటి వాడు కూడా ఉన్నారు. ధనికులు ఉన్నారు, పేదలు ఉన్నారు, అన్ని మంచివాడు చెడ్డవాడు, గిరీష్ చంద్ర ఘోష్ అంత తాగుబోతు, కాళీపదులు అంటే అందరితో ఆయన ఎలా సమానంగా ప్రేమంతో అందరినీ ఆయన స్వీకరించాడు. అందరూ ఆయన దగ్గర ఆశ్రయం పొందుతారని మనం చూస్తాం. ఆయనకి వీరు గొప్పవారు, వారికి ఎక్కువగా రెస్పెక్ట్ చూపించాలి, వీరు తగిన వారు, అలాంటి భావాలే లేవు. ఆ రాణి రాస్మణి లాంటి మందిర దానికి ఆమె మాలికురాలు. ఆమె ఈయన ఒకరోజు భజనలు పాడుతూ ఉంటే ఆమె అన్ని మనస్కురాలు ఏదో కోర్టు వివాదాన్ని గురించి ఆలోచిస్తుందే, వచ్చి చెంప మీద దెబ్బలు వేసేస్తారు. అందరూ అవాకైపోతారు, ఇదేంటి ఈయన ఒక సాధారణ కర్మచారి, ఆమె అంత గొప్ప, ఆమెకి ఇలా చేశాడు. ఆయన రాణి రాస్మణి మాత్రం విషయాన్ని అర్థం చేసుకొని ఆయన పట్ల ఇంకా గౌరవ అభిమానాలు పెంచుకుంటుంది నేను చూస్తా. అంటే ఆయన అలాంటి నిర్భయత్వం, ఆత్మజ్ఞానులకి ఎవరికి భయపడతారో వారికి భయం అనేది ఏమి ఉండదు అని మనం చూస్తాం. అలాగే ఆ కాలంలో విఖ్యాత రచయిత బంకిం చంద్ర వచ్చినప్పుడు ఆయన ఎలాంటి మాట్లాడితే ఈయన కరెక్ట్గా, అంటే ఎవరికి సరైన మాటలు చెప్పడానికి ఆయన ఏ రోజు ఆయన హెజిటేట్ చేయరు, వాళ్ళకి తగిన మాటలు ఎవరికైనా సరిగా చెప్తారు. ఇంకా శ్రీరామకృష్ణుడు ఎప్పుడు చెప్పేవారు, సాధకులందరికీ ఏకాంతవాసం, సదసద్విచారం ఇవి అవసరం అని. ఇప్పుడు ఈ చాప్టర్లో సత్వస్తు అంటే ఏమిటి, అసత్వస్తు ఏమిటి అంటే బాగా ఒక డిస్కషన్ జరిగింది. సత్వస్తు అంటే నాశం లేనిది, అది పరివర్తనం లేనిది. అసద్వస్తు అంటే దానికి నిజంగా ఉనికి లేదు, అది తాత్కాలికంగా ఉన్నదండి. అంటే నిజమైన జ్ఞాని ఏది సత్ ఏది అసత్ అనే విచారం ఎప్పుడు ఉండాలి, అది శ్రీరామకృష్ణుడు కూడా చెప్పేవారు. అలాగే ఈ ఇంకో శ్లోకంలో వస్తుంది, వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ, అయితే పాత గుడ్డను వదిలేసి కొత్త వస్త్రాన్ని ధరించేటట్లు అని. శ్రీరామకృష్ణుడు ఇచ్చే ఉపమా ఇంకొకటి, పాము తన పాత పొర వదిలేసి కొత్త పొర పొందేటట్లు ప్రతి ఒక్క జీవి పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని పొందుతాడు, పునర్జన్మం పొందుతాడు అని చెప్తారు. ఇంకా వ్యవసాయాత్మిక బుద్ధి గురించి ఈ చాప్టర్లో చెప్తారు. వ్యవసాయాత్మిక అంటే డిసిప్లిన్డ్ మైండ్ అని చెప్పాము. ఏకనిష్టమైన ఏకాగ్రమైన మనస్సు, సుసంస్కృతమైన మనస్సు, 1 పాయింటెడ్ మైండ్ అని చెప్పాము. సాగు చేసిన పొలం లాంటి ఇది, అది శ్రీరామకృష్ణ. అటువంటి మైండ్ ఎప్పుడు ఈశ్వర కేంద్రికంగానే ఉంటుంది. శ్రీరామకృష్ణలో ఇలాంటి దానికి కూడా ఎన్నో ఉపమానాలు ఇస్తారు. ఒకటి చెప్తారు, అంటే ఎలా 1 పాయింటెడ్గా మనం భగవంతుని చేరుకోవాలంటే ఎలా ఉండాలి. సూదిలో దారాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు ఒక చిన్న అంశం బయట ఉన్నా దాని లోపలికి వెళ్ళదు, అది పూర్తిగా బాగా మనం ఇలా చేస్తే అది వెళ్తుంది అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తారు, బావిలో నీళ్లు రావాలంటే 10 చోట్ల ఒక్కొక్క అడుగులు తవ్వ ద్వారా రాదు, ఒకే చోట్ల అంటే 1 పాయింటెడ్గా ఒక్క లక్ష్యాన్ని పెట్టుకొని మనం డీప్గా వెళ్తే అప్పుడే మనకి అలా తవ్వితేనే మనకి నీళ్ళు వస్తుంది అని. ఇంకా దిక్సూచి ఎప్పుడు ఉత్తరముఖంగానే ఉంటుంది. అలాగే భక్తుడి మనస్సు భగవంతుడి వైపే ఏకకేంద్రికంగా ఉంటుంది అంటారు. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, ఒక రైతు రోజంతా శ్రమించి తన పొలానికి కాలువ నుంచి నీళ్లు తెచ్చుకోవాలి అని చూస్తాడు. ఎలాంటి పట్టుదల, ఎలాంటి ఏకాగ్రత ఆయనలో ఉండాలంటే, ఆయన కొంతసేపు అయినంత భార్య వచ్చి పిలుస్తుంది, స్నానానికి నీళ్లు రెడీగా ఉంది, భోజనం రెడీగా ఉంది, ఆయన వినడు, తిట్టుతాడు. ఆయన అన్ని పని చేసి కంప్లీట్ అయిన తర్వాత కాలం నుంచి పొలానికి నీళ్లు వచ్చింది అని చూసి సాయంత్రం అయినా వెళ్ళి స్నానం చేసి బాగా భోంచేసి నిద్రపోతాడు. దానికి ముందు తను ఆ పని నుంచి ఇటు అటు కదలడు. అదే ఇంకో రైతు అలా భార్య పిలిస్తే వెంటనే సరే నువ్వు పిలుస్తున్నావు కాబట్టి నేను రాకుండా ఎలా ఉంటాను అని వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తులకి ఎప్పుడు వారి లక్ష్యాన్ని మనం చేరుకోలేము. అంటే ఈ ప్రపంచం భగవంతుడు 2 కాళ్ళలో నౌక పెట్టకుండా
ఒక్కవైపు ఏదైనా ఒక్క లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి, ఏకాగ్రతలో ఉండాలి అని చెప్తారు. సాధన కాలంలో శ్రీరామకృష్ణ మనసులో ఎలాంటి ఏకాగ్రత ఉండేది అది మనము చూస్తే ఆయనకి నిద్ర, విశ్రామం కానీ ఆహారం దేని గురించి కూడా ఆయనకి ధ్యాసే ఉండేది కాదు. ఎన్ని సంవత్సరాలు ఆయన ఎంత తపస్సు చేస్తారని చూస్తాం. ఏదైనా కొత్త సాధన ఆయన 3 రోజులలో ఆయన దాని యొక్క ధ్యానిస్తే దాని లక్ష్యాన్ని చేరుకొనగలిగేవారు. ఎన్ని కొత్త కొత్త సాధనలు ఆయన ప్రాక్టీస్ చేస్తారు అని చూస్తాం. ప్రతి ఒక్క దాంట్లో ఆయన మనస్సు 3 రోజుల్లో చివరికి తన్మయమైపోయి, ఎలాంటి తన్మయత అంటే భగవద్గీతలో చెప్తారు, యదా సంహరతే ఛాయం కూర్మోంగానివ సర్వశ, అంటే ఎలా తాబేలు తన అంగాల్ని ఏదైనా విపత్తు వచ్చిన లోపలికి తీసుకుంటుందో అలా ఈయన మనస్సు అంత ఏకాగ్రంగా లోపలికి వెళ్ళిపోయేది. అంటే ఈ జాయింట్స్ అంత సందులంతా ఎవరో లాక్ చేసినట్లు అయిపోయేదంట, కదిలించలేకపోయేవారు. ఒకసారి ధ్యానంలో కూర్చుంటే అంత తన్మయత, ఏదైనా ఆయనకి బాహ్య జగత్తు ఒక స్పృహ లేకుండా ఉండిపోయేది అని చూస్తాం. మరొక ఉపమా కూడా ఆయన ఇస్తారు. అది ఈ తూకం వేయడానికి మనము త్రాసు వాడతాం కదా, దాంట్లో వెయిట్ చూసేటప్పుడు 2 ముళ్ళు ఉంటాయి. పై ముళ్ళు క్రింద ముళ్ళుతో ఒక్క పాయింట్లో కలిసినప్పుడు ఈ తూకం సమానంగా ఉంటుంది. అలాగే పై ముళ్ళు ఈశ్వరుడు, క్రింద ముళ్ళు జీవుడు అంటే మనమందరూ ఎప్పుడు ఈశ్వరుతో మన మనస్సు అథवा క్రింద ముళ్ళు మనస్సు, ఈ మనస్సు ఈశ్వరుడితో యోగం అంటే సంయోగం కలుగుతుందో, ఒక్క పాయింట్లో అవుతుందో అప్పుడు అది క్షణకాలమైనా చాలు ముక్తి కలుగుతుంది. జీవాత్మ పరమాత్మ యొక్క సంయోగం అంటే పై ముళ్ళు క్రింద ముళ్ళు ఒక్క పాయింట్కి రావాలి అని చెప్తారు. ఇంకా చెప్తాడు, ఈ జీవాత్మ పరమాత్మ సంయోగమే మన లక్ష్యం. అది రాజయోగంలో మనస్సు ద్వారా యోగం, భక్తి ద్వారా విచారాల ద్వారా కూడా ఈశ్వరుడితో కలవచ్చు. మనోనిరోధ రూపమే ప్రాణాయామం, దాంతో కుంభకం కలుగుతుంది. ఈశ్వరుడిలో భక్తి కలిగితే మనస్సు వాయువు 2 తమంతట తామే నిరోధించబడతాయి అని శ్రీరామకృష్ణులు చెప్తారు. ఇంకా కర్మయోగం గురించి కూడా ఆయన చెప్తారు. కర్మయోగం ద్వారా కూడా ఒకరు వెళ్ళొచ్చు. అయితే శ్రీరామకృష్ణులు అంటారు, అంటే ఇక్కడ కర్మయోగం చాలా కఠినంగా ఉంటుంది, అందువలన భగవంతుడి దగ్గర ప్రార్థించాలి, హే ఈశ్వర నా కర్మలని తగ్గించు, ఎన్ని చేయాలో అవి కూడా నీ కృపతో అనాసక్తితో నేను చేయగలగాలి, అలా చెయ్యి, ఎక్కువగా కర్మతో నాకు బంధనంలో పెట్టొద్దు అని ప్రార్థించాలి. దేహం ఉన్నంత వరకు మనం కర్మ వదలలేము, బురద ఉన్నంత వరకు అది అంటుకుంటుంది. అది నేను ఆలోచిస్తున్నాను, ధ్యానిస్తున్నా, అది కూడా కర్మయే. అంటే ఎంత భగవంతుడికి దగ్గరగా వెళ్తామో, ఎంత తీవ్రంగా మనం భగవంతుడు కావాలని కోరుకుంటామో, కర్మ తనంతట తానే తగ్గిపోతుంది. ఆయన చెప్తాడు, గర్భిణీ మహిళ ఆమె సంతానం జన్మించే కాలం దగ్గర అయినప్పుడు అత్తగారు పనులు తగ్గిస్తూ వస్తారు. చివరికి ఆ శిశువు జన్మించినప్పుడు ఏమి పని చేసే అవసరం ఉన్నదో ఆ సంతానం చూసుకోవడం, దాంట్లోనే ఆమె మొత్తం సమయం అంతా అయిపోతుంది అని మనము చూస్తాం. ఇంకా ఇంకో శ్లోకంలో ఈ కోరికలు ఉన్నవారు ఎలా ఉన్నారు అని చెప్తారు. భగవద్గీతలో కామాత్మ భోగైశ్వర్యాన్ని కోరుకుంటారు, స్వర్గం కోసం వారు కావాలనుకుంటారు, వారి మనసు ఎప్పుడూ విభిన్న దిక్కుల్లో వెళ్తూ ఉంటుంది, ఏకాగ్రత సమాధి స్థితి వారికి కుదరదు అని చెప్తారు. శ్రీరామకృష్ణులు ఈ విషయం గురించి చెప్తారు, భోగాకాంక్ష తీరే వరకు యోగం అనేది మనకి సిద్ధించదు. ఇక్కడ యోగ, భోగ, రోగ అని 3 శబ్దాలు ఆయన వాడతారు. భోగం అనేది అతిరిక్తంగా అయినప్పుడు అది రోగానికి దారి తీస్తుంది. ఆ భోగాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే, నిగ్రహిస్తే అది యోగానికి దారి తీస్తుంది అని చెప్తారు. అంటే పండితులు ఎలా ఉంటారో, గొప్ప గొప్ప మాటలు చెప్పి
అదే మన పుష్పితాం వాచం అని చదివాం కదా, చాలా మంచిగా ఇంపుగా మాటలు చెప్తారు. కానీ వారి మనసు ప్రాపంచిక వస్తువుల వైపే ఉంటుంది. దానికి చెప్తారు, హద్దు చాలా ఎత్తులో ఎగురుతూ ఉన్నా దాని మనసు నేల మీద ఉన్న ఆ డెడ్ బాడీ మృత కళేబరంపై ఉంటుంది. అలా పండితులు అంత వేదవాక్యులు ఆ కర్మకాండం గురించి ఎన్నో అందరికీ కొటేషన్ చెప్తారు, అందరికీ ఏదేదో ఉదహరిస్తారు. కానీ వారి మనసు ఎప్పుడు ప్రాపంచిక వస్తువుల వైపే ఉంటుంది అని చెప్తారు. ఇంకా దీంట్లో ఈ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణం మనం ఏం చదువుతామో శ్రీరామకృష్ణులో అవంతమని చూస్తాము. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అని చెప్తాను. ఈ స్థితప్రజ్ఞ లక్షణం ఎప్పుడైతే కోరికలు అన్నీ మనం వదిలేస్తామో అని చెప్తారు. అంటే శ్రీరామకృష్ణుని చూస్తే ఆయనలో కోరికలు ఏమీ లేవు అని చూస్తాం. ఆయన చెప్తారు, కామకాంచన త్యాగమే అసలైన త్యాగం. గీతలో ఏం చెప్పింది? గీతా గీతా గీత అని 10 సార్లు చెప్తే తాగి 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 అని అవుతుంది. అంటే గీతలో చెప్పింది త్యాగం గురించి చెప్పింది. శ్రీరామకృష్ణుడు త్యాగశీలి, ఆయనకి త్యాగమే ఆయనలో ఉన్న ప్రధాన గుణమని శారదాదేవి చెప్తారు. ఎందరో అంటారు శ్రీరామకృష్ణుడు సర్వమత సమన్వయాన్ని బోధించడానికి వచ్చారు. అమ్మ అంటారు అలా కాదు, అది సైడ్ ప్రోడక్ట్. మెయిన్గా త్యాగం ఎలాంటిది అని చూపించడానికి ఆయన వచ్చారు అని. ఇక్కడ ఈ భగవద్గీతలో విహాయ కామాన్, అన్ని కాములను వదిలేసి అని ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ మనోగతాన్, కామనలను కోరికలను సంపూర్ణంగా త్యజించిన వాడే నిజమైన ఆ స్థితప్రజ్ఞుడు అని చెప్పబడింది. అంటే శ్రీరామకృష్ణులో అటువంటి క్వాలిటీస్ ఉన్నాయని మనం చూస్తాము. కామకాంచన త్యాగం అంటే ఎలాంటి స్థలంలో ఉండాలి, ఆయన జీవితం చూస్తే అద్భుతమైన దృష్టాంతాలు మనకి దొరుకుతాయి. ఆయన ఒక రూపాయిని టచ్ చేస్తే చాలు ఆయన చెయ్యి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయన అంటే అనుకోకుండానే ఆ బాడీ కూడా దేనిని మనసు ద్వారా రిజెక్ట్ చేస్తాడో బాడీ కూడా దానిని రిజెక్ట్ చేస్తుంది అని చూపుతాము. ఎవరో ఆయనకి చెప్పకుండా నరేంద్రనాథుడు పరుపు క్రింద ₹1 నాణెం వేశారు. ఆయన తెలియకుండా వచ్చి కూర్చోనప్పుడు ఒక తేలు కుట్టినట్లు ఆయనకి అంత నొప్పి కలిపి ఆయన అవుతుంది. అంటే శరీరం అంత కాంచన త్యాగం అంత తీవ్రంగా ఉంది అని మనం చూస్తాం. అంతేకాదు ఆ లక్ష్మీనారాయణ మార్వాడి ఆయన వచ్చి ₹10,000 నేను ఇస్తాను మీరు తీసుకోండి అని ఎంతో ప్రాధేయపడిన శ్రీరామకృష్ణులు ఒప్పుకోరు. ఆయన త్యాగమే ఆయన స్వభావం. డబ్బు తీసుకుంటే అది ఎలా అవుతుంది అని. అంతేకాదు తనలో ఉన్న ఈ భావం నిజంగా ఎంత డీప్గా ఉన్నది అని చూడడానికి ఒక నాణే ఒక మట్టి ఈ రెండును తీసుకొని గంగా నదిలో విసురుతూ టాకా మాటి మాటి టాకా అని చెప్తారు. అంటే ఇవి రెండు సమానం. ఇప్పుడు భగవద్గీతలో అన్ని సమత్వం అని చెప్తున్నారు. అంటే రిచ్ పీపుల్ పూర్ పీపుల్ వేరు కాదు, డబ్బు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ ఒకటే. ఇక్కడ డబ్బు ఉన్నదో లేదో అన్ని డబ్బు మట్టికే సమానం అనేది శ్రీరాములు తన జీవితంలో అనుష్ఠానం ద్వారా చూసి ప్రాక్టీస్ చేసి చూశారు. నిజంగా నాకు మనసు కష్టమవుతుందా, డబ్బు పోయింది పోగొట్టుకున్నాను అలా కాదు, ఆయనకి అది సమానంగా ఉంది అని. అంతే. ఇంకా కామినీ త్యాగం అని చెప్పాలంటే ఆయన సొంత భార్య శారదాదేవిలో జగన్మాతని మాత్రమే చూశారు. ఆయనకి ఎటువంటి కామ లేశ మాత్రము ఆయనలో లేదు అని మనము చూస్తాము. ఒకే గదిలో ఎన్నో రోజులు ఉన్నారు, ఒకే మంచం మీద పెట్టుకున్నారు. కానీ ఇద్దరి మనసు అత్యున్నత స్థితిలో సమాధి స్థితిలో ఎప్పుడు హై స్టేట్లో ఉండేది. సాధారణ మానవుకు వారికి మనం తులన చేయలేము అని చూస్తాం. అలాగే అహంకారం త్యాగం అది కూడా ఇక్కడ నిర్మమో నిరహంకారో భూత్వ అని వస్తుంది. అంటే అహంకార మమకార శూన్యంగా ఉండడం ఒక స్థితప్రజ్ఞుడి లక్షణం, జ్ఞాని యొక్క లక్షణం. అది శ్రీరామకృష్ణులో ఎంతవరకు ఉంది అని మనం బాగా చూస్తాము. అంటే ఆయన దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు ఆ స్కావెంజర్ ఒక పాకీ పని చేసేవాడి ఇంటికి పొద్దున వెళ్ళి అక్కడ ఇల్లంతా ఆయన శుభ్రపరిచి అందరూ లేచే ముందు ఎవరికీ తెలియకుండా చేస్తారు. నేను గొప్ప బ్రాహ్మణుడిని అనే అహంకారం నాలో ఉందా లేదా,
అని అహంకారం లేదు, దానికి ప్రూవ్ చేసుకోవాలి, తనకి తానే, ఎవరికి చూపించడానికి కాదు, నాలో అహంకారం లేదు అని చూడడానికి ఆయన ప్రాక్టీస్ చేసి చూశారు. అలాగే ఆయనలో అహంకార శూన్యత ఎలా ఉంది అని ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చెప్పచ్చు. మథురనాథ్తో ఆయనతో ఎంతో మథురనాథ్ ఆయనకి దక్షిణేశ్వరంలో సమ్మానించేవాడు. కానీ మథురనాథ్ లేనప్పుడు ఒకసారి ఆయన కులగురు వారికి చెందినవారు శ్రీరామకృష్ణ దగ్గరికి వచ్చి చాలా ఆయనకి అపమానం చేస్తాడు. అంటే నా మథురనాథ్ను వశం చేసుకున్నావు, ఏ మంత్రంతో వశం చేసుకున్నావు చెప్పు అని ఆయనకి అలా ధిక్కారం చేసి, కానీ శ్రీరామకృష్ణ ఒక్క మాట కూడా చెప్పలేదు. తర్వాత వెళ్ళి మథురనాథ్ దగ్గర ఫిర్యాదు చేయలేదు. అంత నిరహంకారం ఆయనలో. అంటే అది చెప్తే ఆయన ఖచ్చితంగా మథురనాథ్ ఆయనకి ఇంత జీవంతో ఉండడానికి అయ్యేది కాదు, చంపేసేవాడు. అందుకోసం ఆయన చెప్పడు. ఇంకా మథురనాథ్ పోయిన తర్వాత ఆయన కొడుకు త్రైలోక్యనాథ్ ఉన్నప్పుడు కూడా ఒకసారి ఎవరో వచ్చి శ్రీరామకృష్ణుడికి గదిలో ఆయన ఉన్నారు, చెప్తారు, మీరు ఇప్పుడే ఈ కాంపౌండ్ వదిలి వెళ్ళిపోమని చెప్పారు. ఆయన ఒక్క మాట లేకుండా టవాల్ ఇక్కడ ఉంది అలాగే వెళ్ళిపోతున్నారంట. మళ్ళీ ఇంకొకరు వచ్చి చెప్తారు, కాదు కాదు తప్పు చేసావు, మీరు కాదు వేరే ఎవరినో పంపించమన్నారు. మళ్ళీ ఏం చెప్పకుండా వాపసు వచ్చేసారు. నన్ను ఎందుకు వెళ్ళమన్నావు, ఇప్పుడు ఎందుకు రావాలంటున్నావు, ఒక్క మాట లేదు. అంటే నువ్వు వెళ్ళిపోమన్నా ఏం లేదు, రమ్మన్నా ఏం లేదు అని అన్నీ ఆయనకి సమత్వం అనేది తన జీవితంలో ఎలా ఉన్నది అని, ఆయన సర్వజీవులలో ఆత్మ ఉన్నది అనే ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత తీవ్రంగా ఉంది అంటే ఆ సమత్వం సమానత్వం ఇతరుల కష్టాల్ని తాము అనుభవించారు. ఆ ఏకత్వ బోధన ఆ గంగా తీరులో ఒక బెస్తు ఎవరో ఆ ఫిషర్ మ్యాన్ ఒకరినొకరు పోట్లాడుతూ కొట్టుకుంటే ఈయన వీపులో అక్కడ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. ఆ కష్టాన్ని తన మీద ఆయన అనుభవిస్తారు. ఇంకా ఎవరో ఆ మైదానంలో ఈ గడ్డి మీద నడిచిపోతుంటే ఆయన ఇక్కడ నా ఎద మీద నడిచినట్లు ఉంది. ఆ కష్టాన్ని అంటే అందరితో ఆయన ఒక ఐక్యబోధం ఉంది. ఇక్కడ ఎవరు గొప్ప చిన్న అని కాదు అనే సర్వాత్మబోధం అనేది ఆయనకి అటువంటి లెవెల్లో ఆయనకి ఉండేది అని మనం చూస్తాం. ఇంకా కర్మణ్యేవాధికారస్తే అని ఇక్కడ చెప్పారు కదా, శ్రీరామకృష్ణుడు కూడా చెప్తారు. అంటే కర్మ చేయడానికి మాత్రం నీకు అధికారం, ఫలం గురించి లేదు అని. శ్రీరామకృష్ణుడు లాంటి బ్రహ్మజ్ఞులు జగద్హితాయ అనుకంపతో అందరిని ఉద్ధరించాలి అని అవతరించారు. వారికి బంధనము లేదు, ముక్తి లేదు, సదా ముక్తులే. అయినా బంధనము ఉన్న మనలాంటి వాళ్ళని సంసారంలో వారికి ఎలా ఉండాలని చూపించడానికి, ఎలా భగవత్ కేంద్రిక జీవితాన్ని నడపాలి అని చూపించడానికి సన్యాసి అయిన సంసారంలో అనాసక్తుడై ఉండి మనకి చూపిస్తారు. అని ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు. కొబ్బరికాయ మనం ముదిరిపోయినట్లు ఇలా షేక్ చేస్తే ఆ లోపల ఉన్నది అది బయట కరెక్ట్ నుంచి ఎలా గడ్గడ్ గడ్ అని శబ్దం వస్తుందో అలా జ్ఞాని అయిన వాడు సంసారానికి అంటుకోకుండా వేరే విధంగా ఉంటాడు అని కూడా ఆయన చెప్తారు. ఇంకా ఇక్కడ నిస్త్రైగుణ్యో భవ, నిర్ద్వంద్వో భవ, నిర్యోగక్షేమ భవ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. ఈ త్రైగుణ్య అనే విషయాన్ని మనందరికీ తెలుసు. ముగ్గురు దొంగల స్టోరీ శ్రీరామకృష్ణుడు చెప్తారు. ఎలా 3 గుణాలకు అతీతంగా వెళ్ళిపోవాలి, దానికి ఆయన 3 గుణాలను ముగ్గురు దొంగలకి పోలిస్తారు. ఒక వ్యక్తి ఒక అరణ్యంలో ఏకాకిగా వెళ్తుంటే ఈ ముగ్గురు దొంగలు వచ్చి పట్టుకుంటారు. మొదటివాడు ఆయన తమోగుణ ప్రధానం, ఇప్పుడే చంపేసి ఈయన దగ్గర ఉన్న ధనాన్ని తీసుకెళ్ళిపోవాలి అనుకుంటాడు. రెండవ వాడు రజోగుణ ప్రధానం, ఆయన చంపేయడం ఎందుకు, ఈ వృక్షంకి కట్టేసి మనం తీసుకుంటే అవుతుంది కదా అనుకుంటాడు. మూడవ వాడు ఏం చెప్పకుండా ఊరుకుంటాడు. వారిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఆ కట్టులంతా విడదీసి ఆయన ఊరు దగ్గర ఆ రాస్తా వరకు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్తే నీ ఇంటికి వెళ్ళగలవు, అప్పుడు మీరు కూడా రండి, మీ ఎంత నాకు సహాయం చేశారు, మీకు నేను సమ్మానం చేస్తాను అంటే నేను కూడా రావాలి, నేను కూడా దొంగనే కదా, నేను అక్కడ వెళ్తే పోలీసులు నన్ను పట్టుకుంటారు అని అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోదు. అంటే ఆ 3 గుణాలు దొంగలే. తమో గుణం రజోగుణం అంటే సత్వగుణం మంచిది అయినా బంగారు గొలుసైనా అది బంధిస్తుంది కాబట్టి ఒకటే అని వారు చెప్తారు. అంటే ఆయన జగన్మాతతో ప్రార్థిస్తారు,
అమ్మ ఇదిగో నీ ధర్మం, ఇదిగో నీ అధర్మం, ఈ రెండిటిని స్వీకరించి నాకు శుద్ధ భక్తిని మాత్రం ఇవ్వు. ఇది ఈ శుభం, ఇది అశుభం, ఇది మంచిది, ఇది చెడ్డది, అన్నిటినీ స్వీకరించి నాకు శుద్ధ భక్తిని మాత్రం ఇవ్వు. ఇది పాపం, ఇది పుణ్యం, ఈ రెండిటిని నువ్వు స్వీకరించు, నాకు శుద్ధ భక్తిని ఇవ్వు అని అంటారు. అంటే ఇంకా మాన సమ్మానాలు, ప్రేరు ప్రతిష్టలు నాకు వద్దు. ఆయన ఒక్కరోజు తూ అని విమ్మి వేస్తాడు. మాన సమ్మానాలు వద్దు, ఏది వద్దు, నాకు అమ్మ చాలు, జగన్మాత యొక్క ప్రేమ, నేను జగన్మాత ఉన్నది, నేను ఆమె బిడ్డని, ఇదంతే చాలు, ఇంకా ఏమీ నాకు వద్దు అని చెప్తారు. అలాంటిది ఆయన. మళ్ళా శ్రీరామకృష్ణులు ఇంకా చూస్తాము, ఈ వేదంలో కర్మకాండల్లో మేము చదివాము, విభిన్న అనుష్ఠానాలు ఉన్నాయి వేదాలలో, కర్మకాండ. అవంతా జ్ఞానికి అవసరం లేదు, ఆత్మజ్ఞానికి అవసరం లేదు అని చెప్పాము. సర్వత్రము జలం నిండి ఉన్నట్లు క్షుద్ర జలాశయాలు, బావిలు ఇవంతా అవసరం ఉండదు. ఎలాగో అలాగే భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన వాడికి, జ్ఞానికి ఈ వేద ఇత్యాది చదవడం, వేద జ్ఞానము, పాండిత్యం అవసరం లేదు. శ్రీరామకృష్ణుడు మొదటి నుంచే చూస్తాము, ఆయనకి పుస్తక విద్య, శాస్త్ర జ్ఞానం ఇవంతా ఏమీ లేదు. ఆయన అంటారు, ఈ అరటి పండ్లు, బియ్యం దాన్ని ప్యాక్ చేసే విద్య నాకు వద్దు. మొదటి నుంచే చెప్తారు, ఏ విద్య భగవంతుడి వైపు తీసుకెళ్తుందో ఆ విద్య నాకు కావాలి. ఈ ప్రపంచంలో చాలా డబ్బు, సమ్మానం ఇవంతా వచ్చే విద్య నాకు వద్దు. మొదటి నుండి ఆయన మైండ్ వన్ పాయింటెడ్గా ఎలా భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి, ఎలా అమ్మదని చూడాలి, ఆ వైపు ఉంది. కానీ ఈ ప్రపంచంలో నేను ఏదో గొప్పగా ఎదగాలి అనే భావ ఆయనలో ఎప్పుడు ఉండేది కాదు. ఆయనలో శుద్ధ భక్తి, ఆ వ్యాకులత ద్వారా, ఆయన శాస్త్రజ్ఞానం లేకుండా భగవత్ సాక్షాత్కారం అవ్వచ్చు అని ఆయన తన లైఫ్ ద్వారా ప్రూవ్ చేశారు. వేదాధ్యయనం చేసి, శ్రవణమనం నిధిధ్యాసం చేసి, ఇవంతా చేసి బ్రహ్మజ్ఞానం అవ్వాలి అని కాదు. ఆ ఓన్లీ వ్యాకులత ద్వారా జగన్మాతను ప్రార్థించి ఆయనకి ఆ బ్రహ్మజ్ఞానం అనేది ఎలా కలిగింది అని మనము చూస్తాము. ఒకసారి జ్ఞానం కలిగిన తరువాత ఈ కామక్రోధాలు ఉన్నా ఆయన చెప్తారు, అది ఏమి పర్వాలేదు, అది అంటే ఒక తాడు అది కాలిపోయిన తర్వాత జస్ట్ గాలితో ఫూ అంటే అది ఎగిరిపోతుంది. అదే రియలైజ్ సోల్లో, అలా నానిలో ఈ కామక్రోధాలు ఉన్నా అది ఎలాంటి దోషము, ఆయనకి ఎలాంటి కలంకము రాదు, ఇలాంటి బంధనము రాదు, సంసారాసక్తి ఆయనలో ఉండదు అని చెప్తారు. అంటే అలాంటి జ్ఞాని ఒక బాలకుడి స్వభావం అని శ్రీరామకృష్ణుడు అంటారు. బాలకుడు ఏ గుణాలకి అధీనంగా ఉండడు, సత్వరజ తమో గుణం దేనికి కూడా అధీనంగా ఉండడు. ఒక చిన్న శిశువు చేతిలో ఒక లడ్డు ఉన్నది, చాలామంది అడిగితే ఇవ్వదు, ఎవరు అడగరు, తనే పిలిచి ఇచ్చేస్తుంది. అంటే అలా బాలక స్వభావం అని. ఒక బొమ్మ ఆ దగ్గర ఒక చాలా కాస్ట్లీ ఐటమ్ ఉంది, మీరు ఒక చిన్న బొమ్మ ఇచ్చి అది ఇచ్చేయంటే దానికి తెలియదు, ఇవ్వాలి, ఇచ్చేస్తుంది. అలా భగవద్భక్తుడు రియలైజ్తో కూడా అలా ఉన్నారని చెప్తారు. ఇంకా చాలా ముఖ్యమైనది ఇంకొకటి అంటే జ్ఞానం, విజ్ఞానం. ఈ గురించి శ్రీరామకృష్ణుల ఉపదేశం చాలా అపూర్వమైనది. ఇక్కడ చివరికి బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి అని మనం చదువుతాము. బ్రాహ్మీ స్థితి అంటే ఏమిటి, ఈ యోగనిష్ట ఏమిటి, జ్ఞాననిష్ట ఏమిటి, సమాధిలో విభిన్న స్తరాలు ఎలా ఉన్నాయి అని భగవద్గీతలో మనకి తెలుస్తుంది. జ్ఞానం ఉన్న వాళ్ళలో కూడా ఎన్నో స్తరాలు ఉన్నాయి. ఇంకా శ్రీరామకృష్ణులు చెప్తారు, వారు కూడా చెప్తారు, జ్ఞానులలో కూడా జ్ఞాని, విజ్ఞాని 2 స్తరాలు ఉన్నాయి అంటారు. తర్వాత ఒక ఎగ్జాంపుల్ ద్వారా కూడా చెప్తారు. కొందరు పాలు పేరు విన్నారు, కొందరు పాలు చూశారు, కానీ చాలా తక్కువ మంది పాలు తాగారు. కేవలం వింటే అది అజ్ఞానం, అది చూస్తే జ్ఞానం, తాగితే విజ్ఞానం. పాల పేరు మాత్రం వింటారు అంటే మీకు ఇంకా అజ్ఞానమే ఉంది. పాలు చూశారు, కనీసం కొంచెం జ్ఞానం కలిగింది. పాలు తాగారు అంటే విజ్ఞానం కలిగింది అని చెప్తారు. ఈ విజ్ఞానం దానికి అంటే విశేష రూపంలో తెలుసుకోవడం, ఈశ్వరుడితో దర్శన, స్పర్శన, ఆలాపం కూడా అవ్వచ్చు, చాలా ఆత్మీయత కలగవచ్చు. విజ్ఞాని సంసారంలో ఉండొచ్చు, కానీ
ఈశ్వరుడే జీవ జగత్ రూపంలో ఉన్నాడు, ఆయన సంసారానికి బయట లేదు. ఎవరు బ్రహ్మమో ఆయనే భగవాన్, షడైశ్వర్య సంపన్నుడు, జీవ జగత్ అంతా ఆయన ఐశ్వర్యమే అనే జ్ఞానం విజ్ఞానికి ఉంటుంది అని శ్రీరామకృష్ణ చెప్తారు. అంటే ఇక్కడ శంకరాచార్యులు చెప్పేదేమంటే శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి బ్రహ్మసత్య జగత్మిథ్య జీవ బ్రహ్మైవ నాపరం. అంటే బ్రహ్మ ఒకటే సత్యం, ఈ జగత్ మిథ్య. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, రామానుజాచార్యులు చెప్పిన విశిష్టాద్వైత మతంలో ఏముంది, శ్రీరామకృష్ణుడికి అన్నీ తెలుసు, ఆమె ఏ బుక్ చదివలేదు కానీ చెప్తారు. రామానుజాచార్యుడిది విశిష్టాద్వైతం, జీవ జగత్ విశిష్ట బ్రహ్మ అన్నీ కలిపి ఒకటి. ఉదాహరణ ఇస్తారు, మారేడు పండు ఉంది, దానికి తూకం చూడాలంటే అక్కడ సారమైన అంశం, బీజాలు, ఆ తొక్క అన్నీ మీరు తీసుకోవాలి. ఓన్లీ ఆ సారమైన అంశం తీసుకుంటే మొత్తం పండు వెయిట్ రాదు. అలాగే ఈ బ్రహ్మ యొక్క పరికల్పన మొత్తం తెలుసుకోవాలంటే జీవ జగత్తు ఈ ప్రపంచం దానిని వదిలేస్తే అవదు. ఏది మిథ్య అని చెప్తామో బ్రహ్మ యొక్క ఇంకొక రూపమే, జీవ జగత్తు అన్నీ బ్రహ్మయే ఇంకో రూపంలో ఉన్నది, అది మిథ్య అని చెప్పడానికి లేదు. ఇది రామానుజాద్వైతుల మతం, అది శ్రీరామకృష్ణుడు చెప్తారు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా అంటారు, ఒక హౌస్ టెర్రస్కి ఎక్కాలంటే మెట్ల ద్వారా వెళ్తాము. టెర్రస్ ఎక్కిన తరువాత అర్థం అవుతుంది ఏ వస్తువుతో అది తయారైందో. ఈ మెట్టలు కూడా అదే సిమెంటు అదే ఇటుకలతో తయారైంది. అలాగే బ్రహ్మజ్ఞానం లభించిన తరువాత సర్వత్రము ఉన్నది ఒకే బ్రహ్మ అని తెలుస్తుంది. జీవ జగత్తు అన్నీ కూడా జీవ బ్రహ్మైవ నాపరం. అంతేకాదు తుర్యానందులు చెప్తారు, బ్రహ్మ సత్యం జగత్ సత్యం సర్వం బ్రహ్మే ప్రతిష్ఠితం. అన్ని బ్రహ్మలో ప్రతిష్ఠితంగా ఉంది, ఏది మిథ్య అని కాదు, ఇంకో రూపంలో ఉన్నది అని తెలుసుకోవడం అది విజ్ఞానం అని చెప్తారు. ఇలా శ్రీరామకృష్ణులు జ్ఞాని విజ్ఞాని యొక్క స్తరాలను వర్ణిస్తూ, విజ్ఞాని అనేది శ్రీరామకృష్ణుడు చెప్పిన ఒక విశిష్ట అత్యున్నతమైన ఒక ఉపదేశం అని చెప్పొచ్చు. కరెక్ట్గా అలాంటి ఐడియా మనకి ఎక్కడ దొరకదు. ఇలా ఈ సాంఖ్యయోగంలో శ్రీరామకృష్ణుల జీవితానికి మనం అన్వయించి చూస్తే ఇలా ఎన్నో మనం ఉదాహరణలు ఇస్తూ వెళ్ళొచ్చు. ఎన్నో దానికి అంత్యం లేదు, చాలా ఉదాహరణలు ఇవ్వచ్చు. ఆయన జీవితమే గీత యొక్క మూర్త స్వరూపం అని మనం తెలుసుకోవచ్చు. ఈ సాంఖ్యయోగంలో కనిపించే సాంఖ్యనిష్ట కర్మనిష్ట రెండిటిని మనం చూస్తాము. మహాజ్ఞాని ఒకవైపు మహా అద్భుత కర్మ చేశారు, ఈ అవతార పురుషులుగా వచ్చి ఎలాంటి కర్మ చేశారు ఇది చూస్తే మనకి శ్రీరామకృష్ణుల గురించి కొద్దిగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆయనతో ప్రార్థిద్దామని ఇక్కడ ముగిస్తాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.